వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెళ్ళి ఎగ్జాక్ట్గా 3 days అవుతుంది. నిన్న వీడియోలో మీరు పెళ్లి రాట వీడియో చూసుంటారు. అండ్ ఈ రోజేమో మీకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీడియో, కరెంట్ పోయింది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీడియో చూస్తారు. సో అందుకే దానికి యాక్చువల్గా మేము ఇంట్రోస్ అవి తీయలేకపోయాం గైస్. చాలా స్కెడ్యూల్ వెరీ టైట్. అంటే 2 days 3 days అన్ని ఫినిష్ చేసుకున్నాం మేము. ఫంక్షన్స్ అన్ని ఒక 2 days ఫినిష్ చేసేసుకున్నాము. సో అందువల్ల ఏంటంటే వీడియోస్ తీయడమే మాకు చాలా కష్టం అనిపించింది. సో ఆ వీడియోస్ని ఒక్కొక్కటి ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకునేసరికి ఇలా ఇంకా నేను ఫుల్గా ఫ్రీయే అవ్వలేదు. బట్ 1 by 1 ఎడిట్ చేసుకొని నేను ఇలాగా వీడియోస్ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయమని. సో అందుకే ఈ రోజు వీడియోలో ఏమో ఈ వీడియోలో ఏమో మీకు పెళ్లి కూతురు గెటింగ్ రెడీ వీడియో చూస్తారు. సో చూసేయండి. సో ఇంత స్ట్రెస్ఫుల్ టైంలో ఐఎమ్ రెడీ టు మేక్ అ వ్లాగ్ అనమాట మీ అందరికి చూపించడానికి. సో ఇప్పుడే నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేశారు. నేను స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ తీయడం మర్చిపోయాను. సో అది నన్ను ఎలా తయారు చేశారన్నది ఆ వ్లాగ్, ఒక ఫన్ వ్లాగ్ అయితే వస్తూ ఉంటది, చూస్తూ ఉండండి. సో తెల్లవారే మాకేం చేశారంటే రాట ఫినిష్ చేశారు. రాట చిన్న క్లిప్పింగ్స్ ఇక్కడ పెడతాను, అది కూడా మీకు ఫుల్ వీడియో వచ్చే ఉంటది. సో రాట ఫినిష్ అయ్యి ఒక ఫ్యూ అవర్స్ గ్యాప్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, రేపు ఒక రోజు మనకి గ్యాప్ ఉంటది అనమాట, రెస్ట్. మళ్ళీ 25th మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నా పెళ్లి బొట్టు చూసారా, ఇలాగే పెళ్లికి పెట్టుకుంటాను అనమాట నా పెళ్లి బొట్టుని. బా నాకు ఇప్పుడు ఇదా ఎక్కినాం, బట్ నేను ఇంకొంచెం అందంగా పెట్టుకుంటా, స్మాలర్ సైజ్. సో అది గైజ్ నన్ను ఇలా రెడీ చేశారు వాళ్ళు. ఇక గాజులు, నా చీరలన్నీ నేను ఏం చేశానంటే ఒక మంచి పని ఏం చేశానంటే మొత్తం ప్రీ ప్లేటింగ్ చేయించుకొని వచ్చేసాను చెన్నై నుంచి. ఆ ప్రీ ప్లేటింగ్ చేయడం వల్ల ఏం లేదు, ఇలా వేసేసుకోవచ్చు. జస్ట్ 1 minute లో శారీ వేసేసి ఇప్పుడు రెడీ టు వేర్ అని వస్తున్నాయి చూడండి. ఇలా ప్రీ ప్లేటింగ్ చేయించేసుకుంటేనే రెడీ టు వేర్ అక్కర్లేదేమో. సో అదనమాట. ఏంటే ఇది వచ్చేసింది, ఎలా వచ్చిందో కూడా చెప్పలేదు. పెళ్లి కూతురుగా రెడీ చేశారు, ఇగోండి ఇదంతా వచ్చేసింది పెళ్లి కూతురికి. అదేంటో ఆగండి, బ్రైడ్స్ మెయిడ్ వస్తుంది. బ్రైడ్స్ మెయిడ్ అవునా? సో ఇదిగోండి అవతారం ఇలా ఉంది, నా అవతారం ఇలా ఉంది, నా అవతారం ఇలా ఉంది. ఇక్కడ వచ్చారు నాకు కన్యాదానం, మా డాడీ మమ్మీ స్థానంలో వచ్చిన శ్రీకాంత్ మాయ, ఇంకా అక్కడ రేవతక్క. సో వాళ్ళ వాటాలు అయితే బాగానే ఉన్నాయి, మా వాటాలే కొంచెం ఇదిగా ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇంకా డైరెక్ట్ గా గెట్ ఇన్ టు ద వ్లాగ్. చందమామ నువ్వే 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 ఈ పాట పెట్టి సౌందర్యకి విసిగే వస్తుంది. అయ్యో పట్టించుకోవట్లేదు. నెయిల్ పాలిష్ చెప్పాలా? వాటికి కూడా పెట్టాలి, నేను పెట్టాలంటున్నాను. అబ్బాయికి రైట్ కరెక్ట్గా చెప్పారు. నువ్వెందుకు కళ్ళు మూసుకున్నావు? నిద్రపోతున్నాడు. ఇదే సాకనే కళ్ళు మూసుకున్నావు ఎందుకు? ఫోటోలో పెట్టాలి కదా పెళ్ళికొడికి. లెఫ్ట్ సైడ్ పెడతారు. అమ్మ ముందు నువ్వు కాటికి పెట్టి తర్వాత పెట్టాల్సింది. చూపి కళ్ళు చూపి. చిన్నది రాయండి. మొహం సరిగి పెట్టే. ఓకేనా? ఇలా తండి
మా అమ్మాయిలకి పోతుంది. లేదండి అది డౌన్ లోనే ఉంది కదా. మా నెయిల్ పాలిష్ మేము ఎన్నిసార్లు నెయిల్ పాలిష్ పెట్టుకోమంటాం, ఒక్కసారి కూడా పెట్టుకోవాలి. తెలియదు కదా. మంగళహారతి గైకోనవే పాడండి ఒక్కసారి. పాడితే మీరంతా బయటకే వెళ్తారు. అలాగనే వెళ్తారు. సరే ఇక చూస్తారు కదా గైస్, నచ్చింది లైక్ షేర్, వెరీ క్విక్ కదా, మాకు జరిగింది కూడా జరిగింది అలా క్విక్ గా పెట్టేశాను అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ అనదర్ సమ్ అదర్ రిచువల్స్ తర్వాత పెళ్లి వీడియోస్. బాయ్, ఇష్క్ యూ ఆల్.